వడోదర ప్రమాద నిందితుడు రక్షిత్ చౌరసియా డ్రగ్స్ తాగి వాహనం నడిపాడని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గుజరాత్లోని వడోదరలో వేగంగా వస్తున్న కారును 8 మందిపైకి ఢీకొట్టిన లా విద్యార్థి రక్షిత్ చౌరసియా గంజాయి తాగి వాహనం నడుపుతున్నాడని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ప్రయాగ్రాజ్ కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడి వోక్సో వ్యాగన్ వాటర్ సెడాన్ కు 3 వాహనాలు ఢీకొట్టడంతో ఒక మహిళ హేమల్ పటేల్ మరణించింది. ఎంఎస్ యూనివర్సిటీలో 4వ సంవత్సరం లా విద్యార్థి రక్షిత్ ప్రమాదం తర్వాత మరో రౌండ్ మరియు ఓం నమ శివాయ అని అరవడం వినిపించింది. ఆ వీడియో ఫుటేజ్ వైరల్ అయింది. అతను నల్ల టీషర్ట్ ధరించి ఉన్నాడు. వడోదర నగరంలో రద్దీగా ఉండే కూడలి అయిన కరేలీబాగ్ లోని అమ్రపాలి చౌరస్తా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రక్షిత్ ను ఒక రోజు తర్వాత అరెస్టు చేసి హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్ మరియు నిర్లక్ష్యంగా ప్రమాదంలో పడేయడం, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కింద అభియోగాలు మోపారు. అతను ప్రస్తుతం వడోదర సెంట్రల్ జైల్లో ఉన్నాడు. గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక నివేదిక ప్రకారం సంఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు. వాస్తవానికి అతను గంజాయి తాగాడని నిందితుడి రక్త నమూనాను పరీక్షించిన నివేదిక వెల్లడించింది. చౌరాసియాతో పాటు సహ ప్రయాణికుడు ఫ్రాన్స్ చౌహాన్ మరియు ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో స్నేహితుడు సురేష్ బర్వాడ్ రక్త నమూనాలను పరీక్షించగా వారికి కూడా మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలింది.